నెల్లూరు జిల్లాలో అకస్మాత్తుగా జరిగిన పోలీసు కాల్పులు కలకలం రేపై బ్రేకింగ్లో చూస్తున్నాం. జిల్లాలోని కోవూరు సమీపంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఆందోళనకర సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే కొందరు దుండగులను పట్టుకునే క్రమంలో ఈ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ నిందితుడితో పాటు ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు. ప్రజా నాట్య మండలి సభ్యుడు పెంచలయ్యను గంజాయి బ్యాచ్ దారుణ హత్య చేసింది. గంజాయి అమ్మకాలను అడ్డుకున్నందుకే ఈ హత్యకు పాల్పడ్డట్టుగా అధికారులు తెలిపారు. నిందితులు పరారయ్యే క్రమంలో కోవూరులోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే ప్రత్యేక టీమ్గా పోలీసులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. అక్కడ నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు దుండగులు ఎదురుపడ్డారు. ఇక దుండగులు పోలీసులపై దాడికి దిగారు. పదునైన వస్తువుతో పోలీసులపై దాడి చేయడం మొదలుపెట్టారు. అనుకోని దాడితో పోలీసులు అప్రమత్తమై వారిని నిలువరించడానికి బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్ గాయపడ్డాడు. కానిస్టేబుల్ గాయపడ్డంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు తుపాకులకు పనిచెప్పారు. దుండగులపై కాల్పులు ప్రారంభించారు. పోలీసుల కాల్పుల్లో జేమ్స్ అనే దుండగుడు కాలికి గాయమైంది. పోలీసు తుపాకుల దాడిలో బెంబేలెత్తిపోయిన ఇతర దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో అకస్మాత్తుగా జరిగిన పోలీస్ కాల్పులు కలకలం రేపాయని చెప్పొచ్చు. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరిత్ కుమార్ సిద్ధంగా ఉన్నాడు. చరిత్, యాక్చువల్గా ఏం జరిగింది? మొత్తం మీరు పంపిన విజువల్స్ చూస్తే, అలాగే ఈ ఘటన నేను ప్రజెంట్ చేస్తుంటే ఒక సినీ ఫక్కీలో ఏదో జరిగినట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఎంతమంది గాయపడ్డారు? దుండగులు దొరికారా అసలు? థ్యాంక్ యూ రమణ. ఏదైతే నిన్న గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో. ఏదైతే గంజాయి విక్రయాన్ని నియంత్రిస్తూ అక్కడ ప్రజలను చైతన్యపరుస్తున్నటువంటి సిపిఎం నేత ప్రజానాట్య మండలి సభ్యులు పెంచలయ్యపై అయితే మాత్రం అత్యంత కిరాతకంగా 9 నుంచి 10 మంది దాకా వ్యక్తులు ముఖాలకు మాస్కులు వేసుకుని ఆయన ద్విచక్ర వాహనంపై వస్తుంటే కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడినటువంటి పెంచలయ్య ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రధానంగా పెంచలయ్య మృతి చెందిన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు ఎవరైతే ఈ గంజాయి బ్యాచ్ ఎక్కడుందంటూ కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి చెప్పాలి. రాత్రంతా కూడా ఈ యొక్క గంజాయి బ్యాచ్ సమాచారాన్ని అందుకునేందుకైతే మాత్రం పోలీసులు బృందాలుగా విడిపోయి కొంత టెక్నికల్ టీమును కూడా వినియోగించిన పరిస్థితి. కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో తలదాచుకున్నట్లు కూడా సమాచారం అందడంతో పోలీసులు వాళ్ళని రౌండ్ అప్ చేశారు. ఈ రౌండ్ అప్ చేసినటువంటి క్రమంలో ఏదైతే పోలీసులు దగ్గరకు వస్తున్నటువంటి క్రమంలో ఆత్మరక్షణ వాళ్ళని రక్షించుకునేందుకు కత్తితో అయితే మాత్రం కానిస్టేబుల్ ఆదినారాయణపై అయితే మాత్రం కత్తితో దాడి చేసిన పరిస్థితి. అప్రమత్తమైనటువంటి పోలీసులు ఆత్మరక్షణ కోసం ఫైర్ ఓపెన్ చేశారు. ఈ ఫైర్ ఓపెన్ చేసినటువంటి క్రమంలో ఎవరైతే జేమ్స్ ఆదినారాయణపై కత్తితో తాకి తెలిసినటువంటి జేమ్స్ ఉన్నాడో, జేమ్స్ మోకాలి కిందకైతే మాత్రం గాయమైనటువంటి పరిస్థితి. ఇక్కడ జేమ్స్ కి గాయం అవడము, కొంత ఆదినారాయణకి కత్తితో గాయం అవడంతో పోలీసులు ఈ పరిణామాన్ని గమనిస్తున్న ప్రయాణంలో మిగతా ఎవరైతే 9 నిందితులున్నారో వాళ్ళ నిందితులు కూడా పరారైనట్టు కూడా మనకు పోలీసులు సమాచారం అయితే ఇస్తున్న పరిస్థితి చెప్పాలి. అయితే ఇక్కడ కొంత అనుమానాస్పద పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఇక్కడ ఫైర్ ఓపెన్ చేసినటువంటి నేపథ్యము, అక్కడ నిందితులు దాక్కున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏదైతే కానిస్టేబుల్ పై దాడి వీటన్నిటిపై అయితే మాత్రం పలు అనుమానాలు రేకెత్తున్నటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఒక అంశాన్ని గమనించాలి. ఏదైతే మాజీ మంత్రి, గత ప్రభుత్వంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నేత, ప్రధాన అనుచరురాలుగా ఉన్నటువంటి కామాక్షి ఇక్కడ గంజాయి విక్రయిస్తుంది. ఆవిడ బోడిగోడు తోటలో గతంలో ఇక్కడ గంజాయి విక్రయించేది. అక్కడ ఏదైతే ల్యాండ్ అక్వైజేషన్ జరగడము, అక్కడ రోడ్డు వైండింగ్ లో ఆమె అక్కడ నివాసాన్ని కోల్పోయింది. తర్వాత ఆమె యొక్క స్థావరాన్ని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డుకు మార్చింది. అక్కడ గంజాయి విక్రయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు. ఇక్కడ గంజాయి విక్రయాన్ని చేసేదానికి లేదంటూ కూడా వాళ్ళు తీర్మానం చేస్తున్న పరిస్థితి చెప్పాలి. ఈ నేపథ్యంలో అక్కడ పెంచలయ్య ప్రజలను చైతన్యపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువత పెడదోవ పడతారంటూ కూడా ప్రజలను చైతన్యపరుస్తూ నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఈ యొక్క గంజాయి బ్యాచ్ యొక్క ఆగడాలను అడ్డుకుంటూ ఉండే నేపథ్యంలో కామాక్షికి సంబంధించినటువంటి బ్యాచ్
ఎవరైతే గంజాయి సేవించేటువంటి వాళ్ళు ఉన్నారో ఈ గంజాయి బ్యాచ్ ఈరోజు నిన్న సాయంత్రం పెంచలేపై దాడి చేసింది. అయితే ఈ దాడి చేసినటువంటి ఘటనలో పెంచలే మృతి చెందడము, అయితే ఈ కామాక్షి ఇక్కడ గంజాయి అమ్ముతున్నట్టు కూడా అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు అయినప్పటికీ కూడా పోలీసులు కొంత దానిపై దృష్టి సారించడంలో మాత్రం కొంత లోపం ఉందనే చెప్పాలి. ఈ లోపం ఈ రోజు ఒక నిండు ప్రాణం బలినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఖచ్చితంగా కూడా ఈ గంజాయి బ్యాచ్ అనేది నెల్లూరులో అత్యంత విత్తలుడిగా కూడా రెచ్చిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికైనా సరే ఇలాంటి అఘాయిత్యాలని, ఇలాంటి యువత పడేటువంటి ఇలాంటి ఘటనల్ని నివారించాలంటే మాత్రం పోలీసులు ఈ గంజాయి బ్యాచ్లపై ఈ యొక్క ఉక్కుపాలం మోపాల్సిన పరిస్థితి ఉంది. రమణ, థ్యాంక్ యూ జరీద్.